హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంగ్లీష్లో ఈరోజు న్యూ సెంటెన్స్ అనేది మనం వీడియోలో ఫాలో అయిపోదాం. ఫస్ట్ వన్, ఈవెన్ ఇఫ్ యువర్ క్రిమినల్ రికార్డ్ ఈజ్ ఆల్ పెటీ క్రైమ్స్, మిస్సింగ్ కోట్ ఈజ్ సీరియస్ ఆఫెన్స్. మీ నేర చరిత్ర అంతా చిన్న నేరాలే అయినప్పటికీ మిస్సింగ్ తీవ్రమైన నేరం. Even if your criminal record is a petty crimes, missing court, serious offense. Next, I just lost track of time. నేను సమయంలో ట్రాక్ కోల్పోయాను. నెక్స్ట్, ఎవ్రీ టైమ్ you are in here, all you get is a slap on the wrist. మీరు ఇక్కడ ఉన్న ప్రతిసారి మీకు మణికట్టు మీద చప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎవ్రీ టైమ్ యు ఆర్ ఇన్ హియర్, ఆల్ యూ గెట్ ఇస్ ఏ స్లాప్ ఆన్ రిస్ట్. అన్లెస్ ఐ గివ్ యూ మచ్ హార్షర్ పనిష్మెంట్. నేను మీకు చాలా కఠిన శిక్ష విధించకపోతే, అంటే విధిస్తాను అని. అన్లెస్ ఐ గివ్ యూ మచ్ హార్షర్ పనిష్మెంట్. నెక్స్ట్, హూ మైట్ యూ బీ. మీరు ఎవరు కావచ్చు. ఐ బిలీవ్ హీఈస్ వన్ ఆఫ్ ద వెడ్జ్ ఆఫ్ టర్నింగ్ హిస్ లైఫ్ అరౌండ్. వెడ్జ్ అంటే అంచు అని. అతను తన జీవితాన్ని మలుపు తిప్పే అంచున ఉన్నాడని నేను నమ్ముతున్నాను. వాట్ మేక్స్ యూ థింక్ దిస్ టైమ్ ఈజ్ ఎనీ డిఫరెంట్. ఈసారి డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు. యూ షుడ్ హ్యావ్ గాటెన్ హర్ సూనర్. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ గాటెన్ హియర్ సూనర్. నెక్స్ట్, యువర్ ఆనర్, కుడ్ వీ ప్లీజ్ డిలే హిస్ సెంటెన్సింగ్ అంటిల్ మండే. మీ గౌరవం, దయచేసి మీరు అతని శిక్షను సోమవారం వరకు ఆలస్యం చేయగలరు. యువర్ ఆనర్, కుడ్ యూ ప్లీజ్ డిలే హిస్ సెంటెన్సింగ్ అంటిల్ మండే. ఐ ప్రామిస్ యూ ఐ విల్ పర్సనల్లీ సీ దట్ హీ షోస్ అప్. అతను కనిపిస్తాడని నేను వ్యక్తిగతంగా చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ మైట్ కన్సిడర్. మీరు పరిగణలోకి తీసుకుంటారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ మైట్ కన్సిడర్. ఈరోజు ఈ ఒక సెంటెన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయండి. కొంచెం మీరు 2-3 సార్లు చదివి కొంచెం లవ్లీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఈజీ వేలో అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.